ఆనందంగా ఉన్నవారిని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. వీళ్లందర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదూ. కాని కొన్ని సంవత్సరాల క్రితం వీరి జీవితాల్లో ఈ ఆనందం లేదు. ఒక్కసారి మనం అప్పటి వీరి జీవితాన్ని చూద్దామా? మన దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అక్రమ రవాణా మరియు సాంఘిక ఆర్థిక అసమానతల వంటి కారణాల వల్ల ఎందరో అమాయక మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. వాళ్లంతా ఆదాయం కోసం ఈ వృత్తిలోకి రాలేదు. ఎంతోమంది బలవంతంగా ఈ మురికి కూపంలోకి నెట్టబడినవారే. వీళ్లు ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి పిల్లలకు సరైన పోషణ, విద్య లేక తిరిగి ఈ వృత్తిలోనే కొనసాగే దుస్థితి నెలకొంది. సరైన వైద్య సదుపాయాలు లేక వీళ్లంతా త్వరితగతిన అనారోగ్యం పాలై హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్నారు. వేశ్యావృత్తిలోని మహిళలు సమాజంలో చిన్నచూపు, వివక్షతకు గురవుతున్నారు. రౌడీలు, గూండాలు, పోలీసులు, ఇతర వర్గాలచే హింసకు లోనవుతున్నారు. ఇలా ఎన్నో రకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్న వీరి జీవితాలలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి ఎన్నో సంస్థలు నడుం కట్టాయి. వాటిల్లో హిందుస్థాన్ లేటెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోషన్ ట్రస్ట్ HLFPPT సంస్థ ఒకటి. ఆ సంస్థ బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారం ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ఆవాహన్ కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వగతి ప్రాజెక్టును 2004వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 9 కోస్తా జిల్లాల్లో గల మహిళా సెక్స్ వర్కర్లలో సుఖవ్యాధులతో పాటు హెచ్ఐవిని అరికట్టే లక్ష్యంతో వారిని ఐక్యం చేసి, బలోపేతం చేసి, కమ్యూనిటీ సభ్యులే వారి జీవనగతిని స్వయంగా నిర్దేశించుకుని ముందుకు నడిపించుకునేలా ఈ స్వగతి ప్రాజెక్ట్ రూపొందించబడింది. సెక్స్ వర్కర్లు వారి క్లయింట్లలో సురక్షితమైన లైంగిక పద్ధతులు అవలంబింపజేసి ఆరోగ్య పరీక్షలు, సేవలు అందించుట ద్వారా వారిలో సుఖవ్యాధులు, హెచ్ఐవి ఎయిడ్స్ ను తగ్గించడం ద్వారా సాధారణ జనాభాలో వాటి ప్రభావాన్ని అరికట్టడమే స్వగతి ప్రాజెక్ట్ లక్ష్యం. స్వగతి ప్రాజెక్ట్ ఉద్దేశాలలో సాధికారత, ఆరోగ్యం, సుఖవ్యాధులకు చికిత్స, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు, సురక్షితమైన సెక్స్ పద్ధతులు, కండోమ్ను తప్పనిసరిగా ఉపయోగించుట, స్వేచ్ఛగా జీవించుటకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉండటం వంటివి ముఖ్యమైనవి. స్వగతి ప్రాజెక్ట్ 9 కోస్తా జిల్లాల్లో 9 భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆ సంస్థల భాగస్వామ్యంతో స్వగతి పేరు స్ఫూర్తితోనే సెక్స్ వర్కర్లు లేదా కేపీలు సమైక్యమై, బలోపేతమై ఈనాడు ముందుకు సాగుతున్నారు. ఎన్నో సమస్యలపై, ఇబ్బందులపై పైచేయి సాధిస్తున్నారు. అందులో కొన్నింటిని మచ్చుకు మనం చూద్దాం. ప్రకాశం జిల్లా టంగుటూరులో సాట్స్ సంస్థ బలహీన వర్గాల మరియు అణగారిన ప్రజల సాధికారతే లక్ష్యంగా స్థాపించబడింది. సాట్స్ సంస్థకు సంస్థాగత నిర్మాణం, సరియైన సేవలందించడం, జీవనోపాధుల నిర్మాణం, కమ్యూనిటీ మొబిలైజేషన్ మరియు హక్కుల పరిరక్షణ, సాధన వంటి అంశాలలో అపారమైన అనుభవం ఉంది. ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో వేశ్యావృత్తిపై జీవనాధారం సాగిస్తున్న మహిళల ఆత్మగౌరవ ఆధారిత సమగ్ర జీవన అభ్యుదయ సాధన లక్ష్యంగా సాట్స్ సంస్థ HLFPPT స్వగతి ప్రాజెక్ట్ సహకారంతో ప్రైస్ ప్రాజెక్ట్ పేరుతో 15 మండలాల్లో 1600 మంది కేపీలతో పనిచేస్తోంది. అందులో భాగంగా హెచ్ఐవి వ్యాప్తి నిరోధానికి ఉద్దేశించిన ఆరోగ్య సంరక్షణ ప్రవర్తనలు, లైంగిక వ్యాధుల యాజమాన్యం, కండోమ్ ఉపయోగం, సానుకూల వాతావరణ కల్పన మొదలగు సాంకేతిక వ్యూహాలు అమలు చేస్తోంది. HLFPPT వారి స్వగతి ప్రాజెక్ట్ సహకారంతో సెక్స్ వర్కర్లు సమైక్యమై,
బలోపేతమై వారి జీవనగతిని స్వయంగా నిర్దేశించుకుని సమగ్ర జీవన అభ్యుదయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రావే చెల్లి ఓ బంగారు తల్లి, లోకాన నీవే కల్పవల్లి, సుఖవ్యాధులు అంటకుండా కండము వాడమంటూ కండము గూర్చి మనకు క్షుణ్ణంగా నేర్పుతుంది. మూడేసిరిచ్చినట్లు ఆగిమాను ఏకమాను ఏకమై ఎదిగినట్టు గుండెల్లో బలమున్నది, మనకు చేతుల్లో సేతున్నది. చెల్లమ్మ గుండెల్లో బలమున్నది, మనకు చేతుల్లో సేతున్నది. చెల్లమ్మ 10 పూలు కలిస్తే దండ, 10 దండలు కలిస్తే బొండ. 10 పూలు కలిస్తే దండ, 10 దండలు కలిస్తే బొండ. రివ్వు రివ్వున సాగిపో రంగు రంగుల జెండా, ఓ 3 రంగుల జెండా.